నమస్తే. మనం ప్రజెంట్ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నాం. మెదక్ లో మరి జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క బలాలు బలహీనతలు ఏంటి అన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలు మొన్న 13వ తారీఖున మరి మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం ఇక్కడ కూడా నమోదు కావడం జరిగింది. గతంలో పోల్చుకున్నట్టయితే 3% ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనటువంటి మెదక్ లో అభ్యర్థుల యొక్క బలాలు చూద్దాం ఒకసారి. బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు బరిలో దిగితే, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి అంటే కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి ఇక్కడ బరిలో దిగడం జరిగింది. మరో పక్కన అదే సంబంధించినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నీలమదిని బరిలోకి దింపినటువంటి నేపథ్యం కూడా చూసుకోవచ్చు. వీళ్ళు ప్రచారంలో దూసుకుపోవడం జరిగింది. ఒక పక్కన బలమైనటువంటి క్యాండిడేట్లు, మరో పక్కన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ మెదక్ పార్లమెంట్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇక్కడ 7 సెగ్మెంట్ ఉంటే ఇక్కడ 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండడం, బీజేపీ పార్టీకి కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేడు, కాంగ్రెస్ పార్టీకి కేవలం మెదక్ సంబంధించినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండడం జరిగింది. ఇక్కడ మైనంపల్లి రోహిత్, ఈయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 74% ఇక్కడ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఈ పోలింగ్ 3% ఎక్కువ నమోదు కావడం మరి ఏ పార్టీకి కలిసి వస్తుంది, ఏ సంబంధించినటువంటి అభ్యర్థి కలిసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా 2-3 రోజులలోనే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కొంత ఆసక్తి అయినటువంటి పరిస్థితి. అంటే మెదక్ పార్లమెంట్ లో త్రిముఖమైనటువంటి పోటీ స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక్కడ ఈ పార్టీ గెలుస్తుంది, ఈ అభ్యర్థి గెలుస్తాడు అన్నటువంటి ఓపు అయితే ఎవరికి లేనటువంటి పరిస్థితి. ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తేనే, ఇక్కడేనా వేరేనా? ఎట్లా ఉంటుంది ఇక్కడ మెదక్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? ఇక్కడ ఎందుకు వెంకట్రామరెడ్డి, ఎందుకు టిఆర్ఎస్ అలా కనబడతా ఉన్నది ఇక్కడ? అంతేనా? ఈసారి మీరు టిఆర్ఎస్ కి వేసి ఓటు ఈసారి టిఆర్ఎస్ కే గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నదా? వెంకట్రామరెడ్డి గెలుస్తాడా? అంతేనా? బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మరో పక్కన నీలమ్మధు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ హవా ఏమైనా కనబడ్డదన్నా మీకు ఎన్నికల్లో? ఏకపక్షంగానే టిఆర్ఎస్ అభ్యర్థినా? ఓకే, థాంక్ యూ. మరొక సంబంధించినటువంటి ఆటో డ్రైవర్ కూడా అడిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మెదక్ లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఇక్కడ? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? అది పేరు ఉన్నదేమో నీలమ్మధు. నీలమ్మధుకి వేసిన ఈసారి ఓటు మీరు? అందరు వేసి నేనే కాదు. ఎందుకంటే ఆటోలకు బస్ ఫ్రీ చేసి ఇట్లా ఇబ్బంది పెట్టినా, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ కి వేసారు. అందరు 75% కాంగ్రెస్ కి అవకాశం బరాబర్ కనబడతాం. నీలమ్మ మరి కొంతమంది సంబంధించిన ఆటో డ్రైవర్లనే ఒక పక్కన ఆటో డ్రైవర్ కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి అనుకున్నాం, కానీ మరి కొంత కనపడట్లేదు. నీలమ్మధుకి కొంత ఉంటది ఇక్కడ స్కోప్ కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తా ఉంది. అన్న మొన్న జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మెదక్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది? నీలమ్మధు కాంగ్రెస్ పార్టీ. ఎందుకని? ఆయన మంచి పని చేస్తాడు అనమాట. పేదవాళ్ళకు పైసలు డబ్బులు ఇస్తాడు మంచిగా, ఎంగు యువకుడు. టిఆర్ఎస్ పార్టీ మొత్తం దోసుక తిన్నది మొత్తం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంతే, భూముల కబ్జాలు అవన్నీ వికృతం వచ్చిపోయింది. 10 ఏళ్ల పరిపాలన ఏం చేయలేదు, బీజేపీ ఏం చేయలేదు. మొత్తం పైసలు డబ్బులని నల్లధనం తెస్తా అని మొత్తం ఎక్కడెక్కడ దోసుక తిన్నారు అంతా. మన ఫ్రీ బస్ కూడా తీసేయాలి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్ కూడా తీసేయాలి. 100 ఉన్న తానే 80 రూపాయలు పెట్టాలి టికెట్, 50 ఉన్న తానే 10 రూపాయలు 40 రూపాయలు పెట్టాలి. ఫ్రీ బస్ లో ఇప్పుడు ఆటోలలో మొత్తం పైదలు అయిపోయారు. మొత్తం ఎక్కడి నుంచో వస్తారు, పల్లెటూరు నుంచి బతకనికి వస్తారు. మొత్తం లాస్ ఉంది ఇప్పుడు. అయినా కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిలా? కాంగ్రెస్ ఇది ఒకటే మంచిగా పని చేయలేదు, అన్ని మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే తీసేసింటే ఏం కాకుండా అట్లా లాస్ ఉంది అనమాట. జరప నీలమ్మధుకి వేసిన ఓటు కాంగ్రెస్ కేసిన అంటే పార్టీ పరంగా మనిషి పరంగా ఇస్తాం మేము. ఏ పార్టీ అంటే మాకు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏదైనా మాకు సంబంధం లేదు, మంచి చూసేస్తాం మేము. మంచి పని చేసే వాళ్ళకు వేస్తాం ఓటు. రఘునందన్ రావు కూడా ఇక్కడ బలంగా కనబడ్డట్టు రఘునందన్ రావు అలా కాన్షియస్ లా
ఆ అంబేద్కర్ విగ్రహం ప్రతి ఊళ్ళో పెడతాడు. పెట్టిండా సార్? పెట్టలేదు కదా. అందుకే రక్తదానం అందరికీ కొందరు చేస్తారు, అభిమానులకి చేస్తారు అందరూ. ఇప్పుడు మేమైతే వేయలేం, కాంగ్రెస్ చేసినాం. మరికొంతమంది సంబంధించి ఓకే థ్యాంక్ యూ అన్న. మరికొంతమంది అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఏమనుకుంటా ఉన్నారు అన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా చాలా మంది కూడా కొంత మనకు కనబడ్డది, గతంలో కనబడ్డది కొంత వ్యతిరేకతమైనటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంత మనం కూడా భావించడం జరిగింది. ఎందుకంటే ఫ్రీ బస్ వల్ల కొంత ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈసారి కొంత కాంగ్రెస్ పార్టీ వైపు ఉండరు కావచ్చు అని అనుకున్నాం. కానీ పాజిటివ్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇక్కడ మెదక్లో. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ 3 పార్టీలు అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారని అనుకుంటా ఉన్నారు? అది మనం చెప్పలేము, వివరిస్తావా మనం చెప్పలేము. కానీ నాకైతే ఇబ్బంది అయింది బాగా. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? ఎవరికి వేస్తే మాకు సమయం లేదు, కానీ మాకు ఇబ్బంది అయింది. ఆటోలో చాలా ప్రాబ్లం అయింది నాకు. కొన్ని 1000 రూపాయలు సంపాదించుకొచ్చినాం, చాలా ఇబ్బంది అయింది మాకైతే. ఆటోలు వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారని మనకు కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మీరు ఏ పార్టీకి వేసిన? కాంగ్రెస్ వస్తారు, కాంగ్రెస్ వస్తారు, కాంగ్రెస్ వస్తారు, నిర్మల్ వస్తారు. కానీ మా చూసుకోవాలి, మాకు మీ ఆడ బస్సు ఫ్రీ పెట్టి మా ఆటో గురించి అయితే చెప్పండి. మళ్ళీ బస్సు ఫ్రీ పెట్టారు, మొత్తం మళ్ళీ కొట్టున్నారు. ఒక్క ఆదాయం ఎక్కిపోయింది. మా పరిస్థితి ఎట్లా? కాంగ్రెస్ వస్తుంది, కానీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ మాకు అర్థం చేసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇంకోసారి వేస్తాము, లేకుంటే ఇప్పటికి మాకు నేను సాయం చేయలేదు అనుకో, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఓట్లు లేదు అంతే. థ్యాంక్ యూ. మరికొంతమంది అభిప్రాయాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మెదక్ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళ యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పన్న, ఇక్కడ ఈ పార్లమెంట్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది మీకు? కాంగ్రెస్ కాంగ్రెస్. ఎవరు అభ్యర్థి, ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి మీకు ఏదైనా తెలుసు? పడంచారు మధుమోహన్, నీలమ్మాది గెలుస్తాడు ఈసారి? గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీకి వేసారు ఈసారి? కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేసారు మీరు? కాంగ్రెస్ కావాలన్నా. ఆయన ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరు రాలేరు, మనకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయలేరు. 10 సంవత్సరాల పరిపాలన ఏం చేసేది సార్ వాళ్ళు? కాంగ్రెస్ పరిపాలన ఇస్తుంది, కాకపోతే బడ్జెట్ లేట్ అవుతుంది ఏమొచ్చు, కాబట్టి ఇస్తుండొచ్చు, చేస్తుండొచ్చు. లేట్ అయినా సరే చేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు ఇక్కడ. మెదక్ అభ్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా కొంచెం బలంగా కనబడతా ఉన్నారు. వెంకటరామరెడ్డి కూడా కలెక్టర్ పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఏమైనా ఉంటుందా ఇక్కడ అవకాశం? మాకంతా నమ్మకం లేదు, కాంగ్రెస్ మీద నమ్మకం. మరి కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది బ్రదర్? రాష్ట్రం మొత్తమా లేకుండా ఇక్కడ మెదక్లో వచ్చేసి టిఆర్ఎస్ గెలుస్తుందండి. ఎందుకంటే అసెంబ్లీ టికెట్ కూడా 7కు 7, 10లో 7 గెలిచింది మెదక్ కాన్స్టిట్యున్సీలో. 7లో ఉన్నటువంటి 6 గెలిచింది, మెదక్లో 7 ఉంటే 6 గెలిచింది. కాబట్టి అందులో అవకాశాలు అయితే వెంకటరామరెడ్డికి చాలా అవకాశాలు ఉంటాయి. 3rd ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ 2nd ప్లేస్లో ఉంటుంది. అంటే అభ్యర్థులు బలంగా ఉన్నారు. అభ్యర్థులు బలంగా ఉన్న క్యాడర్ బాగుంది కాబట్టి గెలుస్తుంది. బీఆర్ఎస్ 100% గెలుస్తుంది మెదక్ మట్టుకు. మీరు ఇక్కడ ఉంది కదా ఓటు, అయితే బీఆర్ఎస్ కే వచ్చినాము. అంటే పార్టీ అని బేసిక్ కాదు, కానీ మాక్సిమం లో ఈ మెదక్ కాన్స్టిట్యున్సీ కాబట్టి కేసీఆర్ కూడా ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ కాబట్టి అందులో బీఆర్ఎస్ కు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. 100% బీఆర్ఎస్. మీరు ఎక్కడ బ్రదర్? ఎక్కడ ఏ పార్టీకి వేసింది ఈసారి ఓటు మీరు? కారు గుర్తుకే. కారుకేనా? గెలుస్తుందా ఈసారి కారు గుర్తుగా? కన్ఫర్మ్ గా గెలుస్తాను నమ్మకం. ఎవరు అభ్యర్థి ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా? అభ్యర్థి తెలియకుండా గెలుస్తాను మాకు రైతు బంధువులు అవి ఇబ్బంది చాలా అవుతున్నాయి. మేము రైతులమే వేస్తున్నా అంటుండే, ఏకొచ్చి పీక్కొచ్చు. కేసీఆర్ డబా 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 వస్తుంది. ఎవరిని ముంచుండు, ఎవరిని వేసినా మాకైతే పెట్టిండు. వీళ్ళైతే ఏం రైతు బంధు లేదు, ఏం లేదు. 2,50,000 రుణమాఫీ అయినారు. ఆ బస్సులు ఎక్కితే మాకు ఫీల్ ఉన్నది ఏమన్నా? ఏం లాభం అని చెప్పు. మా ఫోన్లు కూడా కొట్టుకున్నాం, మా దెబ్బలు తిన్నాం. మా అవసరమా? మమ్మల్ని కొడుతున్నారు లేడీస్ చెప్పులు తీసుకొని. ఇట్లా అన్నా అట్లా అంటే ఏం చేస్తాం చెప్పు. అప్పుడు అటు పరిస్థితి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ.
ఏ ఊరమ్మా మీది? దాస్పురం సార్. ఏ పార్టీకి వేసిన ఓటు? ఇది అడుగు నేను చెయ్యి గుర్తుకేసిన మా తార ఓట్లు ఉన్నాయి, ఎవరు ఏటి వేసిరో తెలియదు. మత పార్టీలు ఇల్లు ఇప్పిస్తాను, కాంగ్రెస్ గెలిస్తే వేస్తే పిలిపించుకొని చెప్పిండు, మరి ఇస్తాడో ఇయ్యడా గాని నేను ఒక్కదాన్ని అయితే వేసిన. నా పిల్లలు నీళ్ళాక వేసేళ్ళు ఏటి వేసిరో తెలియదు నాయన, నాకేమో ఒకటి మనిషిని అంతే. కానీ మొగోళ్ళు అంతా కలకల ఇబ్బంది వాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నీకు బస్కు కిరాయి, నాకేమో బస్కు కిరాయి లేదు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఒంటరి మహిళ ఇంట్లో ఒక మహిళకు 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. 4000 పెంచిన అన్నాడు, మాకు ఇయ్యలేడు. మరి ఇంకా ఆయన కేసీఆర్ 2000 ఇచ్చిండు, అదే పెన్షన్ ఉన్నది మాకు. మరి వాళ్ళు అంత చేసిన అంటారు, మళ్ళీ కాంగ్రెస్ వేసిన అంటారు కదా ఓటు. ఇల్లు ఇప్పిస్తా అన్నాడు పటేల్ అని, మా పిల్లలు ఎటు వేసిర్రు, నేను వేసిన. జర పెద్ద మనిషిని కదా, పటేల్కి తెలియాలి కదా, అట్లా అని నేను ఒక్కదాన్ని వేసిన. వాళ్ళు నా పిల్లలు నీళ్ళాక వయసు పిల్లలు ఎటు వేసిర్రు, ఇట్లా సాగరేట్ల గీతే బతుకుతున్నారు, ఇల్లు లేదు అని. ఏదో నేను కూడా జర పెద్ద వేసుకు వచ్చిన కదా, పటేల్ పెద్ద మనిషి అని నేను ఒక మాట వేసిన. వద్దని చెప్పదు ఓటు మీద. మరి నా కొడుకులు నా కోడలు లేట్ వేసిర్రు తెలియదు, వయసు పిల్లలు మీలేక. మరి కొంతమంది అభిప్రాయాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్ ఇక్కడేనా మీది, లోకలేనా? ఎట్లా ఉంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మెదక్ల? మీ అభిప్రాయం ఎవరు గెలుస్తారని? మాకు మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారా? బీజేపీ. అంతేనా? ఎందుకు ఆయన గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? ఆయన ముందు మంచిగా చేసిండు మాకు అటు సైడ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం. ఇక్కడ మొన్న జరిగినాయి కదా ఎన్నికలు, జరిగినాయి కదా పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు గెలిచేటట్టుగా కనబడతా ఉన్నది మీకు? అవునవునా, అదే మీకు ఏమనిపిస్తా ఉన్నది? ఏ పార్టీ అని చెప్పడానికి వస్తుంది, అన్ని పార్టీ ఒకటే కానీ మీరు వీళ్ళు గెలుస్తారన్నటువంటి అభిప్రాయం ఉంటది కదా, చెప్పడానికి వస్తుంది. సరే ఓకే, ఫలితాల తర్వాత ఎవరైనా తెలుస్తుంది, కానీ నువ్వు వీళ్ళు గెలుస్తారు కావచ్చు అని అనుకుంటావు కదా. ఉంటుంది మనుషులుగా పక్క చెప్తాము, వాళ్ళ మాట చెప్పారు కదా. ఎందుకంటే ఈ పార్టీ పని ఎట్లా చెప్తాం, డిగ్రీ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడైనా లోకలన్నా ఇట్లా ఎట్లా ఉందన్న ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు మొన్న జరిగింది, ఎన్నికల ఎవరు గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది? ఇద్దరి మధ్యలో నీలం మధ్య ఉంటది, రఘునందన్ రావు ఉంటది, బీజేపీ కాంగ్రెస్ ఉంటది. ఎవరికి కొంత ఎడ్జ్ కనబడతా ఉన్నది మీ ఒపీనియన్? మాదైతే బీజేపీ ఎక్కువ ఉంటది ఇక్కడ. బీజేపీ రఘునందన్ రావు. ఎందుకని రఘునందన్ రావు గెలుస్తాడని చెప్పేసి మీ అభిప్రాయం? మా హిందుత్వం, మా హిందువుల పద్ధతి అది, అంతే. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంటుంది ఇక్కడ పార్లమెంట్? ఎవరు గెలిచినా ఇక్కడ తిండికే లేదు, మాకు తిండికి లేదు. మరి ఎవరు గెలిస్తే ఏమున్నది, అంతే సమానం. ఎవరు గెలిచినా సమానం. ఓటే దేశం కదా వేసినాం, ఎవరు గెలిచినా ఇక్కడ తిండికి బువ్వకు లేదు, మాకు తిండికి బువ్వక ఎవరు పెడతారు చెప్పు, ఎవరు గెలిస్తే ఎవరు బువ్వకు పెడతారు? ఇంతమంది ఆట మీద నీళ్ళు పడ్డారు, ఎవరైనా పెడుతురా గెలిచి? ఏం చెప్తున్నారు? చెప్పినాం కదా, ఇంకేంటిది చెప్పండి. రోజు వచ్చి రోడ్ మీద ఇలా ఆడుతున్నాం, పని దొరకట్లేదా? లేదు, దొరుకుతలేదు. ఏం ఇంతమంది ఉన్నారు, ఇగో మీరంతా రెగ్యులర్ గా రోజు ఇగో రోడ్ మీద వచ్చి ఇలా ఆడడం. మరి ఎవరు గెలిస్తే ముందు ఎవరేం పెడుతున్నారు మాకు? ఎవరేం పెడుతున్నారు చెప్ప, ఎవరు గెలిస్తే ముందు ఎవరేం పెడుతున్నారు మాకు? రోజు 5 మంది ఉపాసం ఉంటున్నాం రోజు. మీడియా పెడితే చెప్తారు, మీడియా పెడితే అడుగుతున్నారు, ఎవరికైనా ఏమన్నా పెడుతురా మీరు వచ్చి? ఎవరైనా ఏమన్నా పెడుతురా గెలిచిన వాళ్ళకి? ఓటు వేసినాము, బహిష్కరించి చెప్పాలి. మరి ఓటును బహిష్కరించాలి. ఎందుకు బహిష్కరి ఎందుకు వేస్తాం? ఓటు వేస్తాం. ఇయ్యలేడు పోదంపా, అసలు కోదంపా, అసలు పోదంపా, నేను ఎవరికి పూలాట అంతే. వాళ్ళ అమ్మ బియ్యం ఎందుకు కాదు,
ఇక్కడ ఎట్లా ఉన్నదన్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఎవరు గెలుస్తారు అన్నటువంటి అవకాశం ఉన్నదన్న ఇక్కడ వస్తే కాంగ్రెస్ ఎక్కువ బీజేపీ. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంది. ఎందుకని ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కూడా కొంత గట్టిగా కనబడుతున్నాడు. వెంకటరామరెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ బీజేపీ రెండే ఉంది. నేను ఆటో డ్రైవర్ని, కాంగ్రెస్ మొత్తం సర్వనాశనం. మీరు ఈడికే నాందాలు చూడండి, ఒక్క ఆటోలో కూడా ఒక్కడు ఇద్దరు తప్ప మిగతా ఏమి ఉండదు. డీజిల్ పైసలు కూడా రావట్లేదు. 10,000 ఫైనల్ తీసుకుంటే ఒక 3 నెలలు కట్టకపోతే వాటి ట్రిపుల్ చేస్తారు దాన్ని. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ నుంచి పడంచెరు వెళ్తే ఇంతకుముందు మాకు 300 వస్తుంది, ఇప్పుడు 150 కూడా రావట్లేదు. ఫ్రీ బస్సులు చేయబట్టి ఫ్రీ బస్ చేయబట్టి నేనే వెళ్ళాను బస్ తమ్మున జైరాబాద్ వెళ్ళాను చూద్దామన్నట్టుగా. వెళ్ళేటప్పుడు కూడా ఒక 3 దిగితే ఒక స్టాప్ దగ్గర 4 ఎక్కుతున్నారు బస్సులు. 2 దిగితే 4 కానీ 6 మంది కానీ ఎక్కుతున్నారు. ఎక్స్ప్రెస్ కూడా సేమ్ పరిస్థితి, తేడా ఏమి లేదు. మీరు ఇక్కడ నుంచి అక్కడ దాకా చూడండి ఎన్ని ఆటోలు, ఒక్కరు 2కి మించి ఒక్కరు కూడా ఎక్కట్లేదు. ఇప్పుడు ఆటోల పరిస్థితి, ఫ్రీ బస్సు పరిస్థితి పక్కకు పెట్టినట్టయితే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో మీ ఆటో డ్రైవర్లు అంతా అంటే కొంత మీరు అనుకుని ఉంటారు కదా ఈ పార్టీకి వేయాలన్నటువంటి ఉద్దేశం. ఏ పార్టీకి మీరు ఈసారి? ఖచ్చితంగా యూనియన్ అనేది కరెక్ట్ లేదు. కొందరు యూనియన్ లో ఉన్నారు, కొందరు లేరు. కానీ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. ఈ ఫ్రీ బస్ అనేది ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే, 100% రద్దు చేయాల్సిందే. గవర్నమెంట్ కూడా నష్టమే కదా. అదేదో ఆ ఫ్రీ బస్ బదులు నెలకు 2,500 మహిళకి చేస్తున్నారు. అవి వేస్తే ఇక్కడ ఛార్జ్ తీసుకొని అక్కడ ఇస్తే సరిపోతుంది అది వాళ్ళకి. మాకు కూడా ఏదో చేస్తున్నాను, నెలకు 15,000 ఏదో చేస్తాను. తొందర చేస్తే బాగుంటుంది. ఏ పార్టీ వైపు వెళ్ళింది మీరు? ఏ పార్టీ వైపు వెళ్ళింది ఈసారి? ఆ ఓటు చెప్పండి. ఇంకా లేదు అంటే ఈ పార్టీ అభ్యర్థి ఎవరు గెలుస్తారని అనుకుంటా ఉన్నారు? మాక్సిమం అయితే బీజేపీ అనుకుంటున్నాను. బీజేపీ. ఎక్కడన్నా మీదే? సార్ నాది ఇక్కడ సంగారెడ్డి జిల్లా గ్రామం కోర్పల్ సార్. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది సార్? బీపీ పటేల్ కంపల్సరీ 100% గెలుస్తాడు. ఎందుకంటే మీది ఎక్కడ? మీది ఎక్కడ? మీ పార్లమెంట్ మండల్ పార్లమెంట్ వస్తుంది? జైరాబాద్ పార్లమెంట్. జైరాబాద్ బీపీ బీజేపీ. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ లా 2 సార్లు ఎంపీగా గెలిచిండు. ఇప్పుడు కూడా కన్ఫామ్ గా గెలుస్తాడు, గెలిపిస్తాం కూడా. మేము బీజేపీ పార్టీ కంపల్సరీ గెలిపిస్తాము. ఈ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో ఏమైందంటే మా ఆటోల పరిస్థితి ఘోరంగా అయిపోయింది. మీరు కూడా ఆటో డ్రైవర్? ఆటో డ్రైవర్ నేను ఆటో డ్రైవర్, ఒక కార్యకర్త కూడా. అయితే ఏమైందంటే ఆటోల పరిస్థితి ఘోరంగా అయిపోయింది, ఎక్కడం లేదు. ఒకటి రాష్ట్ర బియ్యం ఇస్తలేరు, కేంద్రమే ఇస్తుంది బియ్యం. సెంట్రల్లో మా దృష్టి ఏమదంటే సెంట్రల్లో మళ్ళీ నరేంద్ర మోడీ ఉంటేనే మనకు పనులు మంచిగా అవుతాయి అని ఆలోచన చేసి ఆయన ఎంపీలను గెలిపిద్దామని నిర్ణయం తీసుకున్నాం సార్. అంతే, ప్రజలందరూ అంతే సార్. ప్రతి ఆటో డ్రైవర్ అంతే. సార్ బీజేపీ చేసిన ఓటు సార్ కన్ఫర్మ్ చేసిన బీజేపీ. నేను డైరెక్ట్ చెప్తా, నేను కార్యకర్తను, మండల అధ్యక్షులు, మహిళా మండల మోర్చా అధ్యక్షులు ఉంది మా భార్యకు. పక్కా బీజేపీ. నేను చోటకూరు మండల్, గ్రామం కొరపల్, జిల్లా సంగారెడ్డి సార్, జైరాబాద్ పార్లమెంట్. బ్రదర్ మీది ఎక్కడన్నా? మీది ఇక్కడ లోకలేనా? ఎట్లా ఉంటుందన్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా? ఏది ఎంపీ ఎలక్షన్ నరేంద్ర మోడీ గెలిచేటట్టుంది. అంటే బీజేపీ పార్టీ? నేను బీజేపీ పార్టీ కాదు, నేను సామాన్య వ్యక్తిని. అంటే నరేంద్ర మోడీ అంటే బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటే బీజేపీ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందో తెలియదు. ఇక్కడ సర్వే ప్రకారం నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మళ్ళా ప్రభుత్వం చేంజ్ అయితే అక్కడానికి పాకిస్తాన్ కి ఉగ్రవాదం మళ్ళా పుంజుకుని వస్తుంది. కాబట్టి 100% నరేంద్ర మోడీ గెలుస్తుంది. బీజేపీ కాక ఏమంటారా? ఎవరు గెలుస్తారు? బీజేపీ పార్టీ గెలిస్తే మొత్తం ఇప్పటికి సగం మొత్తం పోతుంది. ఇక టీఆర్ఎస్ వాడు కొగ ముక్కోడు, వాడు కూడా ఇక్కడ మొత్తం భూములు గరీబ్ వాళ్ళే అందరినీ కబ్జా పెట్టుకోడు. గరీబ్ వాళ్ళ భూములు అన్ని కబ్జా పెట్టుకుని వాడు ఇల్లు ఇస్తా, డబల్ బెడ్రూమ్ అని ఏమి చేయలేవాడు. ఇంకా ఉన్నది కదా పరిస్థితి. ఏం చేస్తాం? మేము అడ్డమైన కష్టం చేసుకుని బతకాలి, ఇంకోటి ఏం లేదు. ఆ కొడుకు గెలిస్తే వాడేం ఇయ్యాడు, ఈ కొడుకు గెలిస్తే వీడేం ఇయ్యాడు మనకు, అంతే కదా. నువ్వు కూడా కష్టం చేస్తావు, నీకు కూడా తెలుస్తుంది. మళ్ళీ ఇక లాభం ఉందని చెప్పు, వాడు గెలిచి వీడి గెలిచి అంతా నాణం పట్టిస్తారు అంతే. అందరు దొంగలే. పొద్దుమి క్లాస్మేట్, పగలు కొట్లాడతారు, పొద్దుమి క్లాస్మేట్, ఖతం, ఇంకే అంతే. ఈ కేసీఆర్ అయితే ఫుల్ తాగి ఎన్నకలం అంటాడు కుదురు దిగమని.
దొంగలు ఒకటే పొద్దుకి అంతా ఒకటే అన్న కూర్చుంటారు, పగలేమో చూసుకుంటూ కూర్చుంటారు. కొట్లాడతాను, నువ్వు కొట్లాడతావు, నేను కొట్టాను, మనం జనం కొట్లాడతాను, ఇంకోటి గట్లా ఉన్నది రాజ్యం. ఆడైతే మొత్తం నాడం పట్టించును, ఆటి కూడా పింఛన్ కూడా లేకుండా చేసిన కేసీఆర్ గారు ఉన్న పైసలు తీసుకు రిటైర్డ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఎవరికో బుడ్డ పైసలు లేదు, పెంచుతా పోతున్నాడు. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 వాడు నడిపిస్తాడు. 3 సంవత్సరాలు 30 ఏళ్ళకే వాడిని కాలు చెప్పిన సార్లు అయిపోతాయి. ఇక 30 ఏళ్ళు దాకా ఇంకా 35 ఏళ్ళు దాకా చేస్తాడు వాడు. రిటైర్డ్ అవుతున్నాడు, పైసలు ఇస్తలేదు. గట్లా ఏం చేస్తాం దాన్ని? ఏమన్నా అంటే పైసలు లేవు, బ్యాలెన్స్. ఎవరైనా ఒకరైతే గెలుస్తారు కదా ఇక్కడ, అంటే నీ అభిప్రాయం ఇక్కడ ఈ మెదకులో ఎవరు గెలిచేటువంటి ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలుస్తారు పక్క. ఎవడు వచ్చిన వీకడు పక్కా గెలుస్తారు. ఎవరు? ఓకే కాక, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఇక్కడ కదా, ఓకే రైట్. మరికొంతమంది అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడే అన్న మీది లోకల్ కాదా? బాబాయ్ ఇక్కడేనా బాబాయ్ మీది? లోకల్ కాదా? ఏడా మీది? ఎక్కడ? మల్కాపూర్. అంటే ఇక్కడ మెదక్ పార్లమెంట్ సెగ్మెంటే కదా. మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది బాబాయ్? ముగ్గురికి టఫే ముగ్గురు టఫ్ అనిపిస్తా ఉంటుంది. మీ అభిప్రాయం ఎట్లా ఉంటుంది? మా అభిప్రాయం అయితే రఘునందన్ రావు గెలిచారు. రఘునందన్ బీజేపీ. అది ఒక పక్కన వెంకట్రామరెడ్డి బలంగా ఉన్నాడు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది, నీలం మధు. వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉండేటువంటి పని? నీలం మధు కొత్తగా కాబట్టి అంత ఉండదు. అంతే. మొన్న అందులో పోయించిన కాంగ్రెస్ ఉండే అని చెప్పి మళ్ళీ అందులో పోయించిన బీఎస్పీ కాబట్టి అంత ఏమి ఉండదు. ఆయన రఘునందన్ రావుకే ఉంటుంది. రఘునందన్ రావు కొంచెం పేరు చెప్తున్నారు వెంకటరామరెడ్డి అని. వెంకటరామరెడ్డికి ఏమి ఉండదు అసలు. ఏ పార్టీల మధ్యలో ఉంటుంది పోటీ? మన రఘునందన్ రావు, వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు. అది సంగారెడ్డి కిందగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కదా జరిగినాయి కదా. మెదకులో రఘునందన్ రావు ఒక పక్కన నిలబడ్డాడు, మరో పక్కన వెంకట్రామరెడ్డి, నీలం మధు నిలబడ్డారు కదా. అంటే మీ అభిప్రాయం, అంటే ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఇక్కడ మెదకులో? మెదక్లో ఏది ఉన్నా నాకు తెలిసిన మటుకు అయితే కాంగ్రెస్ అని రావచ్చు, బీజేపీ అని రావచ్చు. టీఆర్ఎస్ లేదంటావా? టీఆర్ఎస్కు స్థానమే లేదు ఇప్పుడు. ఎందుకంటే చేసిన పనులన్నీ ఎట్లున్నాయి, అరాచకాలు. ఏది ఉన్నా అరాచకాలు. నేను సీఎం ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడిచ్చిండా, ఏమన్నా రానిచ్చిండా దగ్గరికి? ఒక్కరితోనే ఒక మంత్రితోటి మాట్లాడిచ్చిండా? సీఎం వాడే, మంత్రి ఆయనని, అన్నిటికీ ఆయనని. రుణమాఫీ అన్నాడు, అందరికి చేసిండా? దళిత బంధు అన్నాడు, అందరికి చేసిండా? ఊళ్ళో ఒకరికి వేసిడు, 10 మంది ఎగరగొట్టి గట్లా పనులు అయినాయి. ఇక్కడ వెంకట్రామరెడ్డి కూడా కలెక్టర్ గా పనిచేసిండు. ఇక్కడ ఆయన గెలిచేటువంటి అవకాశం లేదా? ఆయన బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. కష్టమేనా? ఈ రెండు పార్టీల మధ్యలో ఉంటుందా పోటీ? చాలా కాంగ్రెస్కు బీజేపీకే ఉంటుంది తప్పు. అంతే, రెండు పార్టీల మధ్యలో ఉంటుంది. ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపిల్లు మీ గ్రామస్తులంతా? ఇక కాంగ్రెస్ బీజేపీనే ఏది ఉన్నా ఇప్పుడు సీట్లు సమానం రావచ్చు, కొద్ది ఎక్కదక్క రావచ్చు అనుకుంటున్నాం మేమైతే. ఇంత మాటికి ఏది ఉన్నా పోటీ ఈ రెండింటికే ఉంటుంది, వేరే టైట్లకు లేదు. బీజేపీ అండ్ కాంగ్రెస్. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఎవరు అభ్యర్థి? ఎవరు? మన ఏం పేరు అన్నది, నీలం మధు. ఆయన గెలిచే అవకాశం కనబడతా ఉన్నదా? కంపల్సరీ. ఎందుకని ఆయన గెలుస్తారు అనుకుంటా ఉన్నారు? అట్లా ఎందుకని కాదు, ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్దే కదా, అందువల్ల కొన్ని స్కీమ్స్ అవి చాలా నచ్చుతున్నాయి పబ్లిక్కి, అందుకే. ఇక్కడ వెంకట్రామరెడ్డి కూడా బలంగా కనబడతా ఉన్నాడు, రఘునందన్ రావు కూడా బలంగా కనబడతా ఉన్నాడు. వాళ్ళకి ఏముండదు అంటావా స్కోప్? అంతా లేదన్న. అంతే. మీరు ఏ పార్టీకి వేసారు? కాంగ్రెస్. ఎందుకంటే మాకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు కదా, ఎక్స్ ఎమ్మెల్యే, ఆయనకే సపోర్ట్ మాది ఎప్పుడో కదా. అన్న, ఈ ఎన్నికలలో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? ముగ్గురు కూడా బలమైనటువంటి అభ్యర్థులు మెదకులో బలం అనేది ఏం లేదు. ముగ్గురిట్లో బలం అనేది ఏం లేదు. వెంకటరామరెడ్డి గారు ఇక్కడ సుపరిచితులు గారు, ఎంప్లాయీస్ పరంగానే ఇక్కడ వాళ్ళు. ఇది రెండవది మోడీ గారి కార్యక్రమాలు చూసి బీజేపీకి బాగానే ఓట్లేదు సార్. గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నీలం మధు గారు మరి వారంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి లేరు కదా, అదొకటి. అంటే ఇక్కడ అభ్యర్థి మైనస్ అవుతున్నాడా నీలం మధు? అంతే, అభ్యర్థి మైనస్. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది కానీ అభ్యర్థి బలంగా లేదంటావా?
మీరైతే పక్కాగా ఈసారి బీజేపీ అంటారా? బీజేపీ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ బాగా బాగానే ఉన్నాయి. రఘునందన్ రావు గారు. ఎందుకు రఘునందన్ రావు? అంటే రఘునందన్ రావు అనేది కాదు, నేనేమంటున్నాను పార్టీ బలంగా ఉందని చెప్పాను. ఇప్పుడు ఈ పొజిషన్ ఇక్కడ తీసుకోకుండా దుబ్బాక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే, ముందు నుంచి కూడా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీజేపీ బాగుంది. ఇప్పుడు పబ్లిక్ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న కార్యక్రమాలు చేస్తున్న తీరు తెన్నులను చూసి బీజేపీకి ఆకర్షితులే. కాంగ్రెస్ పాలన బాలేదు అని కాదు, కాంగ్రెస్ చేస్తలేదని కాదు, కాకుండా ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్కు ప్లస్ అయ్యింది కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ పొజిషన్ ఉంది. అయితే యాజ్ ఏ ఎంపీకి వచ్చేసరికి ఎంపీలో ఎంపీ సీట్ అనేది బీజేపీకి ఫేవర్. మొన్న ఆల్రెడీ ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో, మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ముఖ్యంగా ఇక్కడ మెదక్లో కూడా జరిగింది ఎన్నిక. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు బలంగా ఉన్నారు, ముగ్గురు కూడా టీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇక్కడ ఏ అభ్యర్థి ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటా ఉన్నారు మీరు? నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు వెంకటరామరెడ్డి గెలుస్తుందని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా బాగున్నాయి. రోడ్లు వేసిండ్రు, ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిండు, మళ్ళా బోరింగ్ మోటార్ది బిల్లు మాఫ్ చేసిండు. కానీ ఇప్పుడు అలాంటి ప్రభుత్వం అనేది బోరు గిట మీటర్ వేయడం జరిగింది. బోర్ల గిట మీటర్ వేస్తా అంటున్నాడు. అదేమి గృహజ్యోతి పథకం ఒకటి క్యాన్సిల్ చేసిండు తప్ప వేరే పథకాలు ఏం లేదు. లేడీస్కు 2500 చొప్పున ఇస్తామని చెప్పిండు, మహిళలకు ఇస్తలేడు. పింఛన్లు పెంచుతామని చెప్పిండు, పింఛన్లు పెంచలేవు. అవే కేసీఆర్ పెంచిన పింఛన్లే వస్తున్నాయి ఇప్పటికి. మా కొడుకు గిట వికలాంగే, హైదరాబాద్ హాస్టల్లో మలక్పేటలో ఉంటాడు. ఆయన గిట వికలాంగులకు పెంచుతా అని చెప్పిండ్రు, మహిళలకు పెంచుతా అని చెప్పిండు. మళ్ళా రైతులకు ఇది కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పారు, కౌలు రైతులకు పైసలు లేవు. అసలు రైతు బందే పడతలేదు. ఏ పార్టీకి వేసారు ఈసారి మీరు ఓటు? నేనైతే వెంకటరామరెడ్డికి వేసినాను. టీఆర్ఎస్ వేసిన. ఒక పక్కన రఘునందన్ రావు కూడా కొంత బలంగా కనబడతా ఉన్నాడు. రఘునందన్ రావు ఇంత సంగారెడ్డికి ఏం చేయలేడు, ఏం అభివృద్ధి చేయలేడు. రఘునందన్ రావు అసలు ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎప్పుడో నేను పుట్టినప్పుడు 1995లో ఎప్పుడో గెలిచిండు ఎమ్మెల్యేగా, ఇప్పుడు గెలవడు. మీరు చెప్పే బాబాయ్. సరే ఓకే, అడుగుతా వాళ్ళని కూడా అడుగుతా. కాదు, ఎవరు గెలిచేటువంటి అవకాశం నీ అభిప్రాయం ఉంటుంది కదా, నీ ఒపీనియన్ ఎవరు గెలుస్తారు? నాకు రాదురా చెప్పు బాబాయ్, ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా? కాంగ్రెస్ గెలుస్తారు. కాంగ్రెస్. ఎవరు కాంగ్రెస్? నీలమ్మ. అంతేనా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. అంతేనా? కాంగ్రెస్ పార్టీ. ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేసింది ఓటు. అంతేనా? బలంగానే ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. 100% కాంగ్రెస్ పార్టీ. 100%. ఎందుకు జగ్గారెడ్డి ఇక్కడ కనబడుతుంది? ఏమన్నా ప్రభావం? జగ్గారెడ్డిది కాదు, స్టేట్ లెవెల్లో రాహుల్ గాంధీని కూర్చోబెడతాం అంతే. ఓకే, మీరు చెప్పే బాబాయ్. రఘునందన్ బీజేపీ. బీజేపీనా? బీజేపీ 100% బీజేపీ అనుకుంటున్నాం, కానీ ఏది గెలుస్తుందని తెలియదు. ఎందుకు బీజేపీ పార్టీ కావాలనుకుంటా ఉన్నారు మీరు? అన్న నరేంద్ర మోడీ ఉన్నారు కదా, ఆయన మేలు చేస్తాడని మాకు తెలుసు కాబట్టి మేము అనుకుంటున్నాము అంతే, వేరేది ఇంకేం లేదు. ఇక బీజేపీ అంతే. మీరు చెప్పే బాబాయ్. అన్న తీసుకో. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది గురువు ఇక్కడ? అన్న గెలిపడం సబ్జెక్ట్ వేరు. ఎవరు గెలిచినా ఎవరో గెలుస్తారు, ఎవరో చేస్తారు. పేదోళ్ళకి ఏదైనా అభివృద్ధి చేయాలి. ఏ పార్టీ వచ్చినా ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న కొద్దిగా చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో ఏమి పేద ప్రజలకి ఏం లేదు. మహిళలకి ఇది ఇస్తా అన్నాడు, రుణమాఫీలు అన్నాడు, అవన్నీ అన్నాడు, ఇవన్నీ ఏం లేవు. ఏ పార్టీ వచ్చినా గరీబోడు ఇంకా గరీబోడే. మేము ఆటో నడిపిస్తాం. ఇప్పటికి మాకు ఆటోలో కూడా అసలు ఏంది, ఒక 200-300 వచ్చే పరిస్థితి కూడా లేదు. అందులో డీజిల్ ఏం పోయాలా, ఇంటికి ఏం తీసుకెళ్ళాలా, ఏం చేయాలా. ఆటోలు ఇడిచిపెట్టి ఇప్పుడు అడ్డ మీద పనికి వచ్చినాం. కిరాయి ఆటో కిరాయి ఇవ్వాలి, సాయంత్రం బాగా 400. మేమేం సంపాదించుకోవాలి, ఇంటికి ఏం తీసుకెళ్ళాలి. ఏ పార్టీ అన్నా కానీ గరీబ్ వాళ్ళని కొద్దిగా పట్టించుకోవాలి అంతే. ఇప్పుడు అంటే ఆటో డ్రైవర్లకు ఏమో కాంగ్రెస్ పార్టీ కొంత వాళ్ళ కడుపు మీద కొట్టింది అన్నటువంటి కొంత వినబడతా ఉన్నది. మరి ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేషన్ లేకపోతే మిగతా పార్టీల వైపు వెళ్ళి? నేను టీఆర్ఎస్కే అండి. టీఆర్ఎస్కే. వెంకటరామరెడ్డి. ఎందుకు ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేషన్ ఏమన్నా? లేదు, కాంగ్రెస్ మేమైతే కాంగ్రెస్.
నేను స్టార్టింగ్ నుంచి టిఆర్ఎస్. కాంగ్రెస్ కి వేసినాము ఎప్పుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేటలో ఉన్నప్పుడు ఫుల్ కాంగ్రెస్ ఉండే మాకు. ఏమంటే తర్వాత ఇది అయిందో అప్పటి నుంచి మా కాంగ్రెస్ టిఆర్ఎస్. గెలుస్తాడన్నట్టు నమ్మకం ఉన్నది ఇక్కడ వెంకటరామరెడ్డి. ఆయన అయితే గెలుస్తాడు కంపల్సరీ 100%. ఎమ్మెల్సీ ఎక్స్ కలెక్టర్ కూడా చేసిండు కదా ఆయన. కలెక్టర్ కాబట్టి ఆయన కొంచెం సానుభూతి చాలా ఉన్నది గ్రామ ప్రజలకు గిట. ఏ గ్రామానికి ఏం నిధులు చేసిండ్రు, ఏ ఎమ్మెల్యే ఏ ఫండ్ ఇచ్చిండు అనేది అతనికి తెలుసు. కాబట్టి కొంచెము ఆయన పెద్ద తరగతి ఏజ్ పెద్దది కాబట్టి కంపల్సరీ చేస్తాడు. బీజేపీ అభ్యర్థి కొంత ఆయన కూడా పని చేస్తాడు అన్నటువంటి కొంత పని చేయడన్నా ఈడ గెలుస్తాడు ఏనో పోయి ఉంటా అంటే కాదు. ఇప్పుడు నీలం మధు ఉన్నాడు. నీలం మధు మన చిట్కుల సర్పంచ్. చిట్కుల సర్పంచ్ అంటే లోకల్ అన్న మీ ప్రజల బిడ్డను మీ ప్రజలను మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి వస్తున్నాడు. కానీ గెలిచిన తర్వాత ఆయన ఇక్కడ ఉంటాడా? పార్లమెంట్లో ఎక్కడో ఉంటాడు ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత. అదే కలెక్టర్ కాబట్టి ప్రతి జిల్లా చూసుకుంటాడు, ప్రతి గ్రామం చూసుకుంటాడు. గ్రామంలో ఏమున్నాయి ఏమి నిధులు లేవు అనేది ఆయనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్. రఘునందన్ రావు అయితే కంపల్సరీ గెలుస్తాడు 100%. రఘునందన్ రావు గెలుస్తాడా? కంపల్సరీ 100%. గెలివాడు ఆయన. రఘునందన్ రావు గెలివాడు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఇక్కడ. అంటే మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఇక్కడ? మన దగ్గర సంఘటన మెదక్ పార్లమెంట్ జైరాబాద్కి ఉంది కదా. వస్తే బీజేపీ వస్తుంది. బీజేపీ ఎందుకని బీజేపీ వస్తుందని ఏ నమ్మకంతో చెప్తా ఉన్నారు మీరు? కాదు, మోడీ గారు పైసలు తగ్గించినాయి కదా, వాళ్ళకి నచ్చింది కదా. జరిగినాయి కదా ఎన్నికలు, జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు. ఈ మెదక్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? కాంగ్రెస్ వస్తుందేమో. నీలం మధు. ఎందుకని కాంగ్రెస్ వస్తుంది అనుకుంటా ఉన్నారు? చాలా మంది అంటే మీద కూడా కాంగ్రెస్, అందుకని చెప్పేసి కింద కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని చెప్పి అంతా అందరూ వేసారు పబ్లిక్, మనం కూడా అంతేగా. పక్కా కాంగ్రెస్ అండి. రఘునందన్ రావు కూడా కొంత బలంగా, కలెక్టర్ కూడా ఇంత ముందు పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి కూడా ఇక్కడ నిలబడ్డాడు. వాళ్ళకి ఏముంటుంది అంటారా? ఉండొచ్చు, స్కోప్ చెప్పలేము. ఇక పబ్లిక్ మీద ఒపీనియన్ ఉంటుంది. మా ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఉన్నాడు కదా మీద కూడా, కింద కూడా కాంగ్రెస్ వస్తుండొచ్చు అని. మాక్సిమం పబ్లిక్ ఏమనుకుంటారు అంటే చేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు కదా, దాని ప్రకారం ఒకవేళ అయి ఉండొచ్చు. కాంగ్రెస్ రావచ్చు నా నమ్మకం. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఇక్కడ? నాకు అంత ఐడియా లేదు. నేను వేసింది అయితే కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ కావాలనుకుంటా ఉన్నారు? మా వాళ్ళు అందరూ వేసారు, అందరూ ఒకటే, అందరికీ వేసేసినాం. అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ చేసిందా? అవును సార్. ఇప్పుడు కూడా కాంగ్రెసేనా? ఇప్పుడు కాంగ్రెస్. నమ్మకం ఉన్నది కాంగ్రెస్ గెలుస్తుందని ఇక్కడ? ఉన్నది సార్. రఘునందన్ రావు బలంగానే ఉన్నాడు, వెంకటరామరెడ్డి బలంగానే ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు సార్. మా వాళ్ళు మాత్రం, మా ఇంట్లో మాత్రం కాంగ్రెస్కే వేసినాం. మేము ఓట్ చేసింది మాత్రం కాంగ్రెస్. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యంగా 3 పార్టీల మధ్య కొంత పోటీ కనబడతా ఉన్నది. మీ అభిప్రాయం ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాం, ముగ్గురు తగ్గపారే ఉన్నారు. ఎవరు గెలుస్తారు ఊహించలేని విజయం ఉన్నది ఇక్కడ, ఎవరో తెలుస్తలేదు. ఎవరు గెలుస్తారనేది అర్థమైతలేదు మాకు కూడా. ముగ్గురు పేర్లు చెప్తారు కానీ ఎవరు గెలుస్తారో తెలుస్తలేదు మనం. అంటే మీ నమ్మకం వీళ్ళు గెలుస్తారనేది మీ ఒకటి ఉంటుంది కదా, ఒక పేరు, మీరు ఏమనుకుంటా ఉన్నారు? మాకు కూడా ఎవరు దాన్ని కన్ఫర్మేషన్ చేయనీకి వస్తలేదు, వాళ్ళని గెలుస్తారని చెప్పేసి. తెలిస్తే మేము కూడా చెప్తుంటాం. ముగ్గురు సంబంధించిన అభ్యర్థుల పేర్లు అయితే మీకు తెలుసు కదా, అంటే ముగ్గురు కూడా చాలా బలంగానే ఉన్నారు ఇక్కడ, బలంగానే ఉన్నారు. కానీ ఎవరు గెలుస్తారు అనేది May 4th రోజు తెలుస్తుంది. ఓకే, May 4th రోజు ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? అది మనకు ఏంటంటే ఎట్లా ఉందంటే ఇది చెప్పలేకుండా సార్. ఇది ఎలా ఉందంటే కాంగ్రెస్ ప్లస్ బీజేపీ రెండు టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నాయి. అందులో ఏం చెప్పాలనో పబ్లిక్ సర్వెంట్లో ఏం చెప్పాలనో రెండు ఈక్వల్ టు, మీకైతే తెలిసే ఉన్నాయి, ఈక్వల్ టు ఉన్నాయి. అది ఏం చెప్పాలనో వచ్చేదాకా మనకి ఏం తెలియదు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటిది ఇక్కడ? ఇంకా బీఆర్ఎస్ అంటే నమ్మకం ఉంది, ఉందని. అది గిట్ట 25-50% అంటే అది గిట్ట అంటారు పెద్ద మనుషులు అంటారు. మీరేమనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ వస్తుందని నమ్మకం మా గిట్ట ఉంది. బీఆర్ఎస్ వస్తుందని వెంకటరామరెడ్డి ఇక్కడ 2 పార్టీల మధ్యన పోటీ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని. మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? అది ఎట్లా అంటే సర్వేలో కానీ ఎక్కడైనా కానీ యూత్ ఒకటి మాత్రం అని అంటుంది, పెద్ద మనుషులు ఏమో టీఆర్ఎస్ అని అంటున్నారు.
మీరేమనుకుంటా ఉన్నారు? నేను టీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను. ఎందుకని టీఆర్ఎస్ రావాలనుకుంటా ఉన్నారు? చేసే పనులు మాత్రం బాగుండే కదా సార్. అది చేసే పనులు బాగుండే, పర్లేదు. ఏ పనైనా అర్జెంటుగా అయిపోయింది, దానికి రీజన్స్ తెలిసిపోయింది. చిన్న పాప నుంచి పెద్ద ముసలైన వరకు ఏంది పార్టీ అంటే పార్టీ విలువ ఏంది అన్నది ఇప్పుడు తెలిసింది అందరికి. కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణలో అధికారం ఉన్నది, పైన ఏమో మోడీ మళ్ళీ వస్తాడు అనుకుంటా ఉన్నారు. ఇక్కడేమో తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేదు, పైన కూడా అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకని బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తామని అనుకుంటా? ఏంది సార్ దీనికి అంటే ఎవరైనా సరే నిజాయితీగా మాట్లాడని అది వేరే ఉంటుంది. మనము నిజాయితీ లేకుండా మాట్లాడతాం అనుకో తొక్కేస్తారు సార్. అది ఎవరు గెలిచేటట్టుగా, ఏ పార్టీ గెలిచేటట్టు కనబడతా ఉన్నది నీది? మా లెక్కకైతే టీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్. ఎందుకని బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటా ఉన్నారు? అంటే కొన్ని పనులు చేసిండు కదా, రైతు బీమా, రైతు పథకం, కళ్యాణ లక్ష్మి అవన్నీ చేసిండు. ఊరూరికి నెలలు ఇచ్చిండు. అందువల్ల మాకు సేఫ్టీ, రైతులకు సేఫ్టీ అన్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిందే ముద్దరకం లేదు. 420 హామీలు ఇచ్చిండు. 2500 పెన్షన్ అన్నాడు ఆడవిళ్ళకు, 18 ఏళ్ళకు. అవి చేయలేడు. 2 లక్షల రైతు బంధు మాఫీ చేస్తున్నాడు, అది రుణమాఫీ కాలేదు. యాడి కానీ పిల్లింగ్లు ఉన్నాయి, ఇళ్ళకి ఇబ్బంది ఉంది, కరెంటు బాధలు ఉన్నాయి, అన్ని కష్టాలే ఉన్నాయి. రోడ్డు మీదకి ఎక్కిరు, ఎక్కవలసి వచ్చేసింది కరెంటు విషయంలో కూడా. అన్నిట్లా బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది ఇక్కడ? బీజేపీకి తక్కువనే. ఏది గెలిచేటట్టుగా కనబడుతుంది? మాకైతే టీఆర్ఎస్ గెలుస్తాడు. టీఆర్ఎస్ గెలిచింది లేదు సార్ ఓటు? టీఆర్ఎస్. మొన్న ఎన్నికలు అయిపోయినాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇక్కడ కొంత టఫ్ అనేది బయట నడుస్తూ ఉంది. ఇక్కడ మెదకులో ఎవరు గెలుస్తారు అన్నటువంటిది కొంత మనం ఓటర్ అన్నది మనం పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ, ముఖ్యంగా మెదకులో. ఇక్కడ మీరు ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఏ పార్టీ గెలుస్తారని కన్ఫర్మ్గా చెప్పలేము, ఎందుకంటే అన్ని పార్టీలు తగ్గఫరు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ చెప్పలేము. మీరేమనుకుంటున్నారు, ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ అంటే ఇప్పుడు రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిస్తే బాగుండని మేము అనుకుంటున్నాం. దానికి మించి ఇంకేం చేయలేదు. ఒక పక్కన బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు, ఇంకొక పక్కన వెంకటరామరెడ్డి మెదక్ కలెక్టర్గా పనిచేసినటువంటి ఆయనే. వాళ్ళిద్దరిలో ఏమైనా గెలిచేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? వాళ్ళిద్దరు అంటే ఏమో చెప్పిన ఛాన్సెస్ అంటే ఇప్పుడు రఘునందన్ రావు ఉన్నాడు, మధు ఉన్నాడు, నీల మధు. కాంగ్రెస్ వీళ్ళ ఇద్దరి మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో బీజేపీ మధ్య ఉంటాం అనుకుంటున్నాం. ఇక్కడ వర్సెస్ అయితే ఇక్కడ అయితే ఇలా ఉంది, మళ్ళీ అక్కడ అయితే మెదక్ సైడ్, సిద్దిపేట సైడ్ చెప్పలేము. ఇక అంటే మీరైతే కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటా ఉన్నారా? అంటే రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలవాలని పరిస్థితులు అదే అనుకుంటాం. వస్తుందానే పెన్షన్ వస్తుందా? మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది నీ అంచనా? ఇక్కడ అయితే ఇప్పుడైతే చేయి గుర్తు వస్తట్టు. చేయి గుర్తేనా? ఎందుకు చేయి గుర్తు వస్తుంది అనుకుంటా ఉన్నారు? అంటే చాలా రోజులే కదా, ఇందిరమ్మ బట్టి ఆమెకు మా గరీబులకు సాయం చేసింది కాబట్టి అట్లా. అంతేనా? మా గరీబులకు జాగిచ్చింది, ఇండ్లు కట్టించింది, అందువలన వస్తుంది అని మాకు నమ్మకం. ఎవరు అభ్యర్థి ఎవరు తెలుసా ఇక్కడ? కాంగ్రెస్ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి ఇక్కడ నుంచా? ఆయన పేరు ఏం పేరు? నీలమ్మధు. నీలమ్మధు. ఆయన కేసులు కాంగ్రెస్ కేసులు సార్ ఓటు? కాంగ్రెస్. ఇక్కడ మరి బీజేపీ పార్టీ, ఇంకొక పక్కన బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల పరిస్థితి ఏంటిది? ఇక రెండు పరిస్థితి ఏమన్నా చెప్తాం. నువ్వైతే కాంగ్రెస్ రావాలనుకుంటా ఉన్నావు, కాంగ్రెస్ కేసిన ఓటు అయితే మొత్తానికి అయితే. ముందుగానేమో కేసీఆర్ కేసినాం ఫస్ట్ లో. మొన్న ఏది అసెంబ్లీ ఎన్నికల కేసీఆర్ కేసినావు, ఇప్పుడు కాంగ్రెస్ కేసినావు. గెలిచినట్టు కనబడుతుంది అని అంచనా? ఇక రావాలనుకుంటున్నాం కానీ ఏమో చెప్పలేము. మన ఒక్కని చేతి ఉంటుందా? ఎట్లా కనబడుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే మనం వచ్చే మొన్న ఆయన ఎట్లుందో తెలియదు. మెదకులో ముగ్గురు బలమైనటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది కూడా చెప్పడం కొంత కష్టంగా మారింది. ఇక్కడ మీరు ఏమనుకుంటా ఉన్నారు, ఇక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, ఏ పార్టీకి బలం ఉంటుంది అని అనుకుంటా ఉన్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మోడీ వేవ్ నడుస్తుంది, దాంతోపాటు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు పార్టీలకే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంతేనా? ఒకసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా వెంకటరామరెడ్డి కూడా కొంత గట్టిగా కనబడతా ఉన్నాడు. ఇక్కడ 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అవకాశం ఉండదంటావా బీఆర్ఎస్కు? చెప్పలేము. అంతేనా? మీరు ఏమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు?
పార్టీ ఒపీనియన్ అయితే మేము ఓపెన్గా చెప్పలేము ఈ టైంలో, కానీ ప్రభుత్వం ఏది ఉందో దాన్ని బట్టి నడుచుకుంటేనే బాగుంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి కేంద్రంలో మళ్ళీ మోడీ వస్తారని చెప్పేసి అట్లా అంటా ఉన్నారు. అంటే ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే ఏది బెటర్ అనుకుంటా ఉన్నారు? ఇవి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు, అంటే పార్లమెంట్ ఎన్నికలు. కేంద్రంలో ఏం నడుస్తుందనేది దాన్ని చూసుకోవాలి. అంతే. మీ పేరునా? ఏం పేరు మీ పేరు? నా పేరు కొనియాల రాజు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇక్కడ మెదకులో ఏ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? నాకైతే 100% నీలం మధు గెలిస్తే బలమైన అభ్యర్థి. కాకపోతే ఆయన ప్రజల్లో ఉండి ప్రజల్లో కొన్ని ఆయన నుంచి ఫండ్స్ ఎన్ఎంఆర్ అని ఒక ఏమంటారు ఎన్ఎంఆర్ అని ఒక ఫౌండేషన్ పెట్టి ఆయన చాలా మందికి హెల్ప్ చేశాడు. ఆ విధంగా ఆయన గెలిస్తే బాగుంటుందని ఎక్స్పెక్టింగ్. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి ఈసారి మీరు 100% ఫస్ట్ నుంచి కాంగ్రెస్. ఆయన అభిమాని. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నుంచి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన అభిమాని. ఎన్ఎంఆర్ అంటే ఆయన ఒక ఫౌండేషన్ నుంచి చాలా మందికి హెల్ప్ చేసింది. ఆపరేషన్కి ఏదైనా ఆపద ఉందని కానీ అర్ధరాత్రి పోయి హెల్ప్ చేసే గుణం అయితే ఆయనకు 100% ఉంది. నీలం మధు గెలుస్తుండు, 100% గెలుస్తాడు కూడా. బీజేపీ అభ్యర్థి కూడా కొంత రఘునందన్ రావు కూడా బాగా కష్టపడ్డాడు. ఆయన దుబాకలో ఏం చేయలేడు సార్. మాకైతే 100% క్యాండిడేట్ ఇప్పుడు మోడీ చేసిండు. మోడీ పక్కా చేసిండు, అది దాని విషయం కాదు. ఇక్కడ క్యాండిడేట్ని చూసి చేయాల్సి ఉంది. ఇప్పుడు పార్టీ అంటే మోడీ సెంటర్లో ఉండొచ్చు కాదంటే ఈడ కాబట్టి మాకు నీలం మధు ఉంటేనే బాగుంటుందని మేము ఉద్దేశం. వెంకటరామరెడ్డి పరిస్థితి ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ది? వెంకటరామరెడ్డి అంత ఉట్టిది. ఎన్నో ప్లేస్ ఉంటాడు అన్న? 3rd ప్లేస్లో ఉంటాడు. సెకండ్ లో అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది ఇక్కడ. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ 100%. కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా? నేనైతే ఒక్కొక్కసారి అయితే కాంగ్రెస్కి చాయిస్ ఇద్దామని అనుకుంటున్నాను. అంతే. ఇక్కడైతే ఈ ఓటు అయితే ఈసారి అయితే కాంగ్రెస్కి వేసి. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. మెదకులో కూడా టఫ్ అయినటువంటి పోటీ, ముగ్గురు పార్టీ అభ్యర్థులు. వాళ్ళు కూడా ఎవరు గెలుస్తారో చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మీరేమనుకుంటా ఉన్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది అనుకుంటారు? 100% నీలం మధు గెలుస్తుంది. ఏ పార్టీ? కాంగ్రెస్. సెంటర్లో కూడా వచ్చేసి 100% రాహుల్ గాంధీ గారు ఎక్కుతారు ప్రైమ్ మినిస్టర్. 100%. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటా ఉన్నారు? మార్పు తేవాలని కోరిరు ప్రతి ఒక్కరు. మార్పు తేవాలని కోరిరు. బీజేపీ ప్రభుత్వం వచ్చి మత కళాలు సృష్టిస్తుంది కాబట్టి 100% కాంగ్రెస్. సెంటర్లో కూడా కాంగ్రెస్ వస్తుంది, ఈడ కూడా 100% నీలం మధు గెలుస్తుంది. టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇక్కడ? వెంకటరామరెడ్డి ఘోర పరిస్థితుల్లో ఓడిపోతుంది ఆయన. ఎన్నో ప్లేస్లో ఉంటాడు ఆయన? 3వ ప్లేస్. మూడో ప్లేస్. 2వ ప్లేస్ రఘునందన్ రావు గారు ఉంటారు. అంతేనా? అంతే 100%. మీరు ఏ పార్టీకి వేసింది సార్ ఓటు? 100% కాంగ్రెస్. కాంగ్రెస్కి వేసిందా?